నాకే అనుమానం ఉండేది. ఈ రోజు నేను చెప్తున్నా, సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన కార్యక్రమం కూడా మీకు అంతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూశారు, తల్లికి వందనం, దీపం, స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి నెల పేదల సేవలో 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే అభివృద్ధికి కూడా, అభివృద్ధిని మీరు ఒకసారి చూడండి. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తక్కువగా వస్తున్నాయి. దానికి కారణం, మీరు వ్యవసాయం అంటే ఎక్కువ వరేస్తారు, భూమి కాస్ట్లీగా ఉంది, ఇమ్మంటే మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కాస్తో కోస్తో ఇప్పుడు అక్వాకల్చర్ వచ్చింది. అక్వాకల్చర్ వల్ల రైతులకు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. దాన్ని కూడా ఒక పరిశ్రమగా ముందుకు తీసుకుపోతే, ఆ అక్వాకల్చర్ వల్ల అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. పొల్యూషన్, భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్నా, పొల్యూషన్ లేకుండా చూస్తాం. చేపల నుంచి వచ్చే అన్నింటినీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనో చేస్తామని కూడా మీకు అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది చేస్తూనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా ఫైనలైజ్ చేస్తాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 3వసారి ముఖ్యమంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి, కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని. నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్లీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి
కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడి మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈ రోజు మీరు చూస్తే ముందున్న 203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది సిబిఎన్ 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీరు చెప్పండి. అందుకని ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు. కేంద్రంలో మహిళలకు అడ్డుపడే పార్టీలు కూడా కరెక్ట్ కాదు.